వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి. గతంలో కన్నా కూడా ఈసారి మన రాష్ట్రంలో పోలింగ్ శాతం భారీగా పెరగడంతో ఆయా పార్టీల నాయకులు అదేవిధంగా ఆ పార్టీ అధినేతలు గెలుపు ధీమాతో ముందుకు సాగుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానమైన రెండు పార్టీలు తెలుగుదేశం వైసీపీ పార్టీలు కూడా పార్టీకి సంబంధించిన అధినేతలు కూడా గెలుపు ధీమాతో పాటు తమకు అన్ని సీట్లు వస్తాయంటే అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయంటే ఇన్ని సీట్లు వస్తాయనే ఒక ధీమాతో ముందుకు పోతున్నారు. ఇదిలా ఉంటే మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది వైసీపీ పార్టీ గురించి. ఆ పార్టీ అధినేత ఇప్పటికే గెలుపు తనదే అని ఒక స్పష్టమైన వైఖరితో అయితే ముందుకు సాగటం మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ను కూడా ఆయన సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆ క్యాబినెట్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది స్పీకర్ పదవి గురించి. ఈ స్పీకర్ పదవి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఈ స్పీకర్ పదవి అనేది మరెవరికో రాసిపెట్టలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా రాజకీయాలకి అంటే ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటున్నప్పటికీ పరోక్ష రాజకీయాలతో నియోజకవర్గ ప్రజలకు కానీ లేదంటే కార్యకర్తలు నాయకులకు కానీ ఆయన దగ్గరగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన మరెవరో కాదు, స్వయాన నందమూరి తారక రామారావు గారి అల్లుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తోడల్లుడు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి స్పీకర్ పదవి ఇవ్వడానికి గల కారణాలు ఏంటనేది ఒక స్పష్టత లేనప్పటికీ ఆ స్పీకర్ పదవికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే తోడల్లుడితో అధ్యక్ష అని పిలిపించుకోవడం వెంకటేశ్వరరావు గారికి చిరకాల వాంఛగా ఆయన ఒక చోట ప్రస్తావించడం జరిగింది. మరి ఈసారైనా ఆయన చిరకాల వాంఛ నెరవేరుతుందో లేదో రానున్న మే 23 ఫలితాల తర్వాతే తేలనుంది.